ಕರ್ತನೇ, ನಮ್ಮೆಲ್ಲರಿಗಾಗಿ ಒಂದೇ ಸಮಯದಲ್ಲಿ ಒಂದೇ ಸಲ ನಿಮ್ಮ ದೇಹವನ್ನು ನಮಗಾಗಿ ಬಲಿಯಾಗಿ ಅರ್ಪಿಸಿದಾತನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಕರ್ತಾದಿ ಕರ್ತನೇ, ರಾಜಾದಿ ರಾಜನೇ, ಒಡೆಯನೇ, ಎಲ್ಲ ಒಳ್ಳೆಯ ವರದಾನಗಳನ್ನು ಕೊಡುವಾತನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ ಕರ್ತನೇ. ಅಪ್ಪ, ನಾವು ಇನ್ನೂ ಪಾಪದಲ್ಲಿ ಸತ್ತವರಾಗಿರುವಾಗ ನಮ್ಮೆಲ್ಲರಿಗಾಗಿ ಒಂದೇ ಸರಿ ನೀವು ಸತ್ತಿರುವ ದೇವರಪ್ಪ. ಈ ಲೋಕದಲ್ಲಿ ಕರ್ತನೆ, ಇನ್ನು ಅನೇಕ ಜನ ಅದನ್ನು ತಿಳಿಯದೆ ಅವರ ಪಾಪಗಳಿಗಾಗಿ ಕುರಿಗಳನ್ನು, ಮೇಕೆಗಳನ್ನು, ಕರ್ತನೆ, ದನ ಹೋರಿಗಳನ್ನು, ಪಕ್ಷಿಗಳನ್ನು ಬಲಿ ಕೊಡುತ್ತಾನೆ ಇದ್ದಾರೆ ಕರ್ತನೆ. ಅದು ಯಾವ ಬಲಿಗಳಿಂದ, ಯಾವ ಪಶುಗಳ ಬಲಿಗಳಿಂದ ತಂದೆ ನಮ್ಮ ಪಾಪಗಳಿಂದ ನಮ್ಮನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡೋದಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ ಕರ್ತನೆ. ಯಾಕಂದ್ರೆ ಕರ್ತನೆ, ಎಲ್ಲ ಕುರಿ, ದನ ಅವೆಲ್ಲವೂ ಕರ್ತನೆ ಅವು ನಿಮ್ಮಿಂದ ಮಾಡಲ್ಪಟ್ಟಿವೆ ಹೊರತು ಕರ್ತನೆ ಅವು ಯಾವ ಕರ್ತನೆ ನೀವು ಅಲ್ಲ ಕರ್ತನೆ. ನೀವು ಒಬ್ಬರೇ ಕರ್ತನೆ, ಪರಿಶುದ್ಧರಾಗಿರುವ ದೇವರು, ಪರಿಶುದ್ಧನಾದಂಥವರು. ಯಾವ ಕರ್ತನಪ್ಪ ನಿಮ್ಮಲ್ಲಿ ಪಾಪವಿರದಿರುವಂತ ತಂದೆಪ್ಪ, ಪರಿಶುದ್ಧನಾಗಿರುವಂಥ ದೇವರು ಕರ್ತನೆ, ನಿಮ್ಮ ಪರಿಶುದ್ಧವಾದ ಅಮೂಲ್ಯವಾದ ನಿಮ್ಮ ದೇಹವನ್ನು, ನಿಮ್ಮ ರಕ್ತವನ್ನು ನಮಗಾಗಿ ಒಂದೇ ಸಲಪ ನೀವು ತಂದೆ ಕಲಬರಿ ಶಿಲುಬೆಲಿ ಕರ್ತನಪ್ಪ ಬಲಿಯಾಗವನ್ನು ಮಾಡಿದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ನಿಮ್ಮ ಬಲಿಯಾಗದಿಂದ ನಮಗೆ ಬಿಡುಗಡೆ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ఈ దిన ನಾವು ಬಿಡುಗಡೆ ಹೊಂದಿರುವಂಥ ಜನಗಳು కర్తనే. అయ్యా, ఈ రోజున మేము విడుదల పొందిన ప్రజలము తండ్రి, ఏర్పరచబడిన జనము తండ్రి, ప్రత్యేకించబడిన జనము ప్రభా. దీనంతటి కారణం మీరొక్కరే యేసయ్యా. మీ ద్వారానే మేము ప్రత్యేకపరచబడ్డాము తండ్రి. అందుబట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, ఆరాధన ద్వారా, ప్రభువుల ద్వారా మహిమ పొందిన దేవుడవు. వాక్యం ద్వారా మీరు మహిమ పొందని మీకు స్తోత్రాలు. నీ వాక్యం ప్రభు రెండంచుల వాడిగల ఖడ్గము తండ్రి, ఎటువంటి మూలుగులైన విభజిత శక్తివంతమైనది. నీ నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థం కాదు ప్రభా. 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ప్రతి బిడ్డ జీవితంలో అది ఫలించునుగా కానీ ఘోషిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా నాయన యూట్యూబ్ల ద్వారా ప్రభా ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వారికి కూడా ప్రభా రక్షణ, ఆనందం, సంతోషం కలుగునిగా కానీ నా ప్రభును ప్రియకుమార్ రక్షకుడు మా అందరి కొరకు మరలా అతి వేగముగా సింహముగా రానైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మీ పక్కలో చేపట్టుకోండి, మీ పక్కలో వాళ్ళు చేపట్టుకోండి. నీవు ధన్యుడవు అని చెప్పండి, లేకుంటే ధన్యురాలవు, నీవు ధన్యురాలవు, నీవు ధన్యురాలవు, నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు, మీరు ధన్యులు. సరే, ఎందుకు మీరు ధన్యులు? ఎందుకు మీరు ధన్యులు? ఎందుకు మీరు ధన్యులు? యాకే యాకే నీవు ధన్యులు? తెలుసా మీకు ఎందుకు మీరు ధన్యులు? మీ ఇంట్లో చాలామంది ఉన్నారు ఇంకా యేసు ప్రభువు నమ్ముకోకున్న వాళ్ళు. మీ బంధువులు, మీ అన్న తమ్ముళ్ళు, మీ అక్క చెల్లెలు, మీ స్నేహితులు, ఇంకా బంధకాల్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు. అయితే మీరు ధన్యులు. ఎందుకు తెలుసా? ఆయన మాటకు లోబడ్డారు. సింపుల్. ఎవరైతే ఆయన మాట విని ఆయనకు లోబడతారో వారు ధన్యులు. ఆమేన్. మరి ఈరోజు మనందరి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు, మనందరికంటే అంటే మీ అందరికంటే ధన్యుడు. మన మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు, మీ అందరికంటే ధన్యుడు, దేవుని మాటకు లోబడ్డాడు. మరి ముందుంది సవాలు. మనం చేస్తాం కదా, ముందుంది ముసలి పండగ అని. ఇల్లు అలుక్కుంటే పండగ కాదు, ఇల్లు అలుక్కుంటే పండగ కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే మన మధ్యలో సిద్ధ ఉన్నాడు. లేచిన పడితే సిద్ధ కొరకు మనం అందరూ ప్రార్థన చేద్దాం. గట్టి చెప్పట్లు కూడా. అమ్మ అప్పుడు చెప్పారంట, చూడండి, అమ్మ చెప్పారు, మళ్ళీ చెప్తున్నారు చూడండి, 2 సార్లు. మరి ప్రీతి అమ్మ కొట్టిన ఏటికి 10th పాస్ అయ్యాడు. బారుకన్నా కొట్టి నడిపించిన దానికి ఇప్పుడు పాస్టర్ కాబోతున్నాడు. రేపు మంగళవారం సిద్ధ హైదరాబాద్లో ఉన్నటువంటి ఏపీ బైబుల్ కాలేజ్, నేను ఎక్కడైతే ట్రైనింగ్ చేశానో పీటర్ గారి దగ్గర, అదే బైబుల్ కాలేజీలో నేను చదువుకున్న దానికంటే పెద్ద కోర్సు ఇప్పుడు నేను ఎప్పుడో ఆశిస్తాను. చెప్పింది అది కదా, నాకంటే మీరు గొప్ప కార్లు చేస్తారని. మరి నాకంటే గొప్ప కార్లు బారుకు, సిద్ధ, మరి సంతోష్, చాలా ఉన్నారు పిల్లలు. వీళ్ళందరూ నాకు ఒకటి ఏం తెలుసా సంతోషము, ఒకరు ఎవరు అనిండ్రంట, ఇప్పుడు లేరులే, మమ్మల్ని ఎంకరేజ్ చేయరు వాళ్ళు, మమ్మల్ని ఏం చేయరు, ముందుకు దొబ్బరు.
వాళ్ళకి ఇష్టమైన నిజమే, యేసుప్రభువు కూడా అందరూ దొబ్బలేదు, ఇష్టమైన దొబ్బుతాడు. నేను కొంతమంది దొబ్బింటే వీళ్ళిద్దరు అంత తిడుతున్నది, మమ్మల్ని నమ్మలేదు, ఇంటి బీగలు వాళ్ళకే ఇస్తేవి, వాళ్ళకే చేస్తేవి, వాళ్ళకి అన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు 3 పంగనామాలు పెట్టిపోయాడు. సరే మరి సిద్ధగా నాకు తెలియదు, పెట్టినాడు అనుకోండి, నేను 6 నామాలు పెడతాను. నేను చెప్తాను 6 నామాలు పెడతాను. అది ఒకటి తోలు వలసిస్తుంటారు వాళ్ళన్నా. యేసు ప్రభుని కూడా చూడండి, బాగా అర్థం చేసుకోండి. 12 మంది నా శిష్యులు. రొట్టె తిన్నోళ్ళు ఎంతమంది? మగోళ్ళు, ఆడోళ్ళు లెక్కలు కాడ 5,000 మంది పురుషులు ఒకసారి, తర్వాత 4,000 మంది పురుషులు ఒకసారి. రోగాలు బాగైన వాళ్ళు ఎంతమంది? స్వస్థత పొందుకున్న వాళ్ళు ఎంతమంది? ఆయనంటే పరిగెత్తిన వాళ్ళు ఎంతమంది? అది యేసు ప్రభు మరణించే సమయంలో యేసు ప్రభుని వెంబడించింది ఒక్కడే, ఆయన పేరు యోహాన్. ఆయన పేరేమి? అందుకే ఆయనకు బాధ్యత అప్పగిస్తాడు. అమ్మ చెప్తాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఆ కుమారుడు చెప్తాడు, ఇదిగో నీ తల్లి. బాధ్యత ఏదైనా కానీ బాధ్యత ఉండాలి. బాధ్యత లేకుండా ఉంటే కష్టం. ఇప్పుడు రాము బాధ్యతగా ఉన్నాడు, మారిగాని కూడా పని చెప్పిండి. ఇప్పుడు నెక్స్ట్ సిద్ధ లేకపోతే నెక్స్ట్ పని మారిగాడిది, అది చూసుకునే పని. అప్పగించిన పనిని శక్తికి లోపం లేకుండా చేయాలి. ఏదైనా పని, కసువు కొట్టేది కానీ, బాత్రూంలో కడిగేది కానీ, వంట వండేది కానీ, ఏ పని చెప్పినా నమ్మకంగా చేయాలి. నమ్మకంగా చేయలేదనుకోండి, అపనమ్మకస్తులు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించరంట. అబద్ధికులను, అపనమ్మకస్తులు, కుక్కలు, విగ్రహ ఆరాధికులు, వీళ్ళు 4 పరలోక రాజ్యంలో ప్రవేశించరు. అది ఒకటి నాకు ఇష్టమే తెలుసా? కుక్కకి విశ్వాసం ఉంటుంది. ఒక ముద్ద అన్నం వేస్తే అది మన ఇంటికాడే పడి ఉంటుంది. అదే మనిషికి సచ్చే వరకు వాణెత్తు బంగారు వేసినా కూడా వాడు అంటూనే ఉంటాడు, నాకేం పెట్టరి, నాకేం పెట్టరి, నాకేం పెట్టరి. అదే మనిషికి పశువుకుంటే తేడా. మనిషి దేవునికి తిరుగుబాటు చేశాడంట. కుక్క లేక పక్షి, ప్రాణి తన యజమానునికి లోపడిందంట. బైబిల్ చెప్తామంట, నేను చెప్పేది బైబిల్ చెప్తామాట. మనిషి కంటే పశువు మేలు, యజమానుని మాటకది లోబడుతోంది. లోబడాలి. లోబడని ప్రజలకు శ్రమ. అయితే లోబడితే దేవుని ఆశీర్వాదాలు బహు గొప్పగా ఉంటాయి. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు పిల్లరా మనం లెక్కేసుకోవడానికి టైం ఉండదు. కొన్నిసార్లు ದೇವರು ಮಾಡಿದ ಕಾರ್ಯಗಳನ್ನು ನಾವು ನೆನೆಸಿದರೆ ಕೆಲವು ಸಲ ಟೈಮ್ ಸಾಕಾಗಲ್ಲ, ಅಷ್ಟು ಕಾರ್ಯ ಮಾಡ್ತಾರೆ ದೇವರು. ಆದರೆ ಬೈಬಲ್ ಅಂತದೆ ఆ కార్యಗಳನ್ನು మర్తోక్తారంత జన. ఆయన చేసిన కార్యములను తక్షణమే మర్చిపోయారంట ఇశ్రాయేలుడు. ఐగుప్తులో ఉండ్రి, ಸ್ವಲ್ಪ ಕಾಮಲ್ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀನಿ. ఐగుప్తులో ఉండ్రి, బానిసత్వంలో ఉండ్రి ఇశ్రాయేలు యూదులు. దేవునిని విసర్జించి అన్యజనుల సహవాసం చేసి వారి అలవాట్లను నేర్చుకొని వారి ప్రకారమే జీవిస్తూ దేవునిని మర్చిపోయారంట. అదొకటి. దేవుడు మర్చిపోడు. చెప్పండి మీ పక్కన చేపట్టుకొని, ನಿಮ್ಮ ಪಕ್ಕದ ಕೈ ಹಿಡ್ಕೊಂಡು ಹೇಳ್ರಿ, ದೇವರು ನಿನ್ನನ್ನು ಮರೆತು ಹೋಗುವುದಿಲ್ಲ, ಏಸಯ್ಯ ನಿನ್ನನ್ನು ಮರೆತು ಹೋಗುವುದಿಲ್ಲ, ఏసయ్య నిన్ను బిడువుదిల్ల. యేసు మర్చిపోడు తెలుసా, మనం మర్చిపోతాం. నువ్వు మర్చిపోయినావు చాలాసార్లు దేవుణ్ణి. ఎన్నోసార్లు ప్రార్థన లేక, చర్చ్ లేక, సహవాసం లేక, ఒంటరిగా ఉండి, ఒంటరిగా ఆ చెట్టు కింద కూర్చొని, ఆడ కూర్చొని, ఈడ కూర్చొని, ఆ ఆలోచన ఈ ఆలోచన, తలకాయ గీరుకొని పిచ్చోడైపోయి ఏమి చేయాలో తెలియక విశ్వాసే బాప్తిసం తీసుకున్నారు, ప్రభువులో పాలు పొందుతారు. వారాలు, నెలలు, సంవత్సరాలు దేవుని సన్నిధికి రాకుండా లోకంలో పడి లోకానుసారం. నేను ఒకసారి చెప్పాను మరణం గురించి, జీవము గురించి. మొదటి దశలో పత్రిక తీయదండి, 4వ అధ్యాయంలో ఒక మాట చెప్పాను నేను. క్రీస్తునందు నిద్రించిన వారు లేస్తారు, మృతి చెందిన వారు లేస్తారు. క్రీస్తునందుండి మృతి చెందిన వారు లేస్తారు, క్రీస్తునందుండి నిద్రించిన వాళ్ళు లేస్తారు. నిద్రించిన వాళ్ళేమో కృపలోకి వెళ్ళిపోతారు,
నిద్రించి లేచిన వారు కృపలోకి వెళ్ళిపోతారు, మరణించిన లేచిన వారు తీర్పులోకి వెళ్తారు. డిఫరెన్స్. ఇద్దరు క్రీస్తులోనే, ఇద్దరు దేవుళ్ళలోనే ఉన్నారు. దేవుణ్ణిలో ఉన్నారు కానీ దేవుడిని వెంబడించట్లేదు చాలామంది. అది చాలా సమస్య. దేవుడిని వెంబడించాలి. యేసుప్రభు చెప్పిన మాట అది. శిష్యులు ఏమన్నాడు? నన్ను వెంబడించుడి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలర్లు. ఒకప్పుడు వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు, ఒకప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? చేపలు పట్టేవాళ్ళు. చేపలు పట్టేవాళ్ళు పిలిచేమన్నాడు? నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాల. ఇప్పుడు సిద్ధగా అదే పని ఇచ్చింది దేవుడు. నిన్ను సిద్ధ మనుషులు పట్టే జాలల్ని, రాముని, పాస్టర్ రాజుని, మన ఎవరు మారిని, ఆ సూర్యుని పిలిస్తే సూరి అప్పుడప్పుడు నేను వ్యాపారం పోతాను సార్. వ్యాపారం ఎప్పుడు ఉంటుంది? వ్యాపారము సచ్చే వరకు ఉంటుంది. సేవ దొరికినప్పుడు చేయాల. సేవ దొరికినప్పుడే చేయాలి. సువార్త చెప్పడానికి అవకాశం వచ్చిందనుకో, అవతలాడు ఎవడన్నా ఉన్ని చెప్పి పడేయాల. వాడు వింటే విన్ని, లేకుంటే లేదు. మన ఇష్టం కాదు, వానిష్టం. చెప్పడం మన పని. ಹೇಳುವುದು ನಮ್ಮ ಕೆಲಸ, ಕೇಳೋದು ಅವನ ಕೆಲಸ. ನಾವು ಹೇಳಲೇಬೇಕು. ಹೇಳದೆ ಹೋದರೆ ಶ್ರಮ. అందుకే పౌలు అంటాడు కదా, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. దేవుడిని నమ్ముకున్నావు, ఆశీర్వాదం పొందుకుంటున్నావు, అది నువ్వు చెప్పట్లేదు కాబట్టి నీకు శ్రమ, విడుదల లేదు. అందుకే మరి దేవుడు తల్లి గర్భరూపుడు కొడుకు సిద్ధపడుతున్నాడు. గోవింద ఏడుస్తుండే, నా కొడుకు ఏమైపోతాడో ఏమైపోతాడో అని కదా గోవిందు. ఇప్పుడు గర్వం చెప్పుకుంటాడు, నా కొడుకు హైదరాబాద్లో. యాడ లక్ష్మరి, లక్ష్మరి నుంచి ఎవరది, యాడ రూపన గుడి, యాడ కాకర్ల తోట, యాడ హైదరాబాదు, రేపు ఆడుంటాడో తెలియదు. ఎక్కడో పుట్టి, ఇది పాట పిల్లల పడదు కదా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అంట. నేను కూడా మన ఆలోచిస్తుండే, మా నాయన యాడో జమ్మలమ్మడేదో చిన్న పల్లెటూరు ఉప్పులపాడు, మా అమ్మ యాడో విజయవాడ దగ్గర ఒక చిన్న పల్లెటూరు. ఆ అమ్మ మెడ్రాస్లో చదువుకున్నది, ఈ అబ్బ బల్లారో చదువుకున్నారు, ఈడ పెళ్లి చేసుకున్నారు, మమ్మల్ని కన్నారు ఈ కాటి గుడ్డంలో. ఆ గుడ్డంలో గడికి పట్టుకుంటే కాటి గుడ్డమలో గట్టిగా కాటగుడ్డం అంటే తక్కువ మాట, మజాక. కాటగుడ్డంలో 1, 2, 3, 4, 5, అది కూడా కాటగుడ్డం పుట్టింది. 6, 7, ఇంకా కాటగుడ్డములు 8, కాటగుడ్డములు 9, 10, 11, 12. చూడండి, కాటగుడ్డం దండిగా 13 లెక్కేసుకుంటా పోవాలి. ఇంకా కాటగుడ్డం నుంచి లక్ష్మరి, బయలాడు, సంగనకల్లు, కాకర్ల తోట, అదేమరుది మానంద కొట్టము, సిద్ధార్థ నగరు. మీది ఎవరప్ప? మీదే వీరాపురము, ఇంకా ఆయాపురాలో. అంతేకాదు, ఇక్కడి నుండి మళ్ళా ఇజ్రాయేలు, ఆఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, కొరియా, సింగపూరు, మలేషియా. అసలు తెలియదు, ఇంకా పోతూనే ఉంటుంది. చూడండి, ఆడ కాటగుడ్డము. అప్పుడు ఎవరన్నా కాటగుడ్డం అంటే పోలీసు వాళ్ళు లే అంటుంటారు, వాళ్ళు కాటగుడ్డం అంటే. ఇప్పుడు కాటగుడ్డం అంటే సార్ నేను కాటగుడ్డ అంటారు. చూడండి, మార్పు వస్తుంది మాటలు కూడా. మార్పు రావాలి, మార్పు రావాలి, వచ్చి తీరాలి. ఎందుకంటే అది దేవుని చిత్తం. అది